రాసిన ప్రతి రచనని ఆయన విన్నదే, ఆయన అంగీకరించినది. అవును వెంగమాంబ యథార్థం అన్నది. అందుకే తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మాహాత్యానికి అంత ప్రసిద్ధి వచ్చింది. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మాహాత్యమునందు ఏ పరిష్కారాన్ని చెప్పారో, అంటే వెంకటేశ్వరుడు ఎలా ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యోత్తర పురాణమునందు, ఆ తర్వాత స్కాందమునందు వెంకటేశ్వరావతారము కలియుగమునందు ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమును రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాన్ని చేస్తుందో వ్యాసుడు చెప్పింది అదే. ఈవిడికి వెంకటేశ్వర కృప కాబట్టి అది ఒక ఘట్టంగా వచ్చి చేరింది. ఎందుకని అంటే అసలు